గురువుగారు, భగవద్గీతలో చెప్పినట్టుగా కర్మయోగం, సన్యాసం ఈ రెండు ఒకే సమయంలో ఎలా సాధ్యం? భగవద్గీతలో 18 అధ్యాయాల్లో మహాయోగాలు చెప్పారు. విభూతి యోగము, భక్తి యోగము, కర్మయోగము, కర్మ సన్యాస యోగము, అన్ని రకాలు చెప్పారు. మోక్ష సన్యాస యోగం దాకా చెప్పారు. అంటే ఇవన్నీ ఒకటే ఉన్నట్టు కాదు. మన విస్తరలో పదార్థాలన్నీ ఒక్కొక్కసారి ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క రకమైన ఆలోచన, ఒక్కొక్క రకమైన రుచి, ఒక రకమైన ఫలితం ఉన్నట్లే కర్మయోగాన్ని విడిగా చెప్పారు, జ్ఞానయోగాన్ని విడిగా చెప్పారు, భక్తి యోగాన్ని విడిగా చెప్పారు, మోక్ష సన్యాస యోగం చెప్పారు. అంటే వైరాగ్యం రాకూడని సమయంలో వైరాగ్యం రాకూడదు, వైరాగ్యం రావాల్సిన సమయంలో వెంపర్లాటలు ఉండకూడదు అని చెప్పడమే ఇక్కడ ప్రధానంగా చెప్పారు. కనుక ఏ భగవద్గీతలో కర్మయోగం చెప్పారో కర్మ సన్యాసాన్ని కూడా చెప్పారు. దీన్ని ఎట్లా సమన్వయం చేసుకోవాలంటే మనకి శంకర భగవత్పాదుల వారు భగవద్గీతకి వ్యాఖ్యానం రాస్తూ ఒక మాట చెప్పారు. మనము ప్రధానంగా కర్మలు చెయ్యాలి. ఈ కర్మ ఎన్ని రకాలుగా వ్యవహరించాలంటే ప్రాథమికంగా ప్రతివాడు కర్మ చేయాలి, ఆ కర్మ ద్వారా వచ్చిన ఫలితాన్ని అనుభవించాలి, ఆ తర్వాత కొంతకాలం తర్వాత కర్మ చేయాలి, కర్మ ఫలితాన్ని వదలాలి, ఆ తర్వాత కర్మ ఫలితాన్ని వదిలినట్టుగానే కర్మల్ని కూడా వదలాలి అన్నారు. కర్మల్ని వదలటమే కర్మ సన్యాస యోగం. కర్మల్ని ఆచరించడం, అపరోక్షానుభూతి అనుభవించడం, నిరపేక్షమైనటువంటి కర్మలు చేయడం. అంటే ఫలితాన్ని ఆశించకుండా కర్మ చెయ్యాలి. నువ్వు చేయవలసిన పని నువ్వు చెయ్యి, ఫలితాన్ని వదిలిపెట్టు. ఫలితం నీకెందుకు అంటే ఈ పని చేస్తే ఫలితం వస్తుందా రాదా అని మనం పరీక్ష రాసేటప్పుడే గోల్డ్ మెడల్ వస్తుందని రాయం. మనం కృషి బాగా చేస్తే ఫలితం భగవంతుడిస్తాడు. కనుక ఫలితం ఇచ్చే బాధ్యత నాది, కర్మ చేయవలసినటువంటి బాధ్యత నీదని చెప్పింది. నువ్వు చేయవలసిన బాధ్యత చెప్పింది కర్మయోగంలో. కర్మ సన్యాసంలో చెప్పింది ఏంటంటే నువ్వు చేయవలసిన పనులు చెయ్యి, ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలు చెయ్యి, కర్మ ఫలత్యాగం చెయ్యి. అంటే ముందు కర్మ చెయ్యి, కర్మ ఫలితాన్ని అనుభవించు, ఆ తర్వాత కర్మ చేయి, కర్మ ఫలితాన్ని వదిలిపెట్టు, ఆ తర్వాత ఫలితాన్ని కూడా వదిలిపెట్టిన తర్వాత కర్మ అవసరం లేదు కనుక కర్మ సన్యాసం చేయి. కనుక కర్మయోగము కర్మ సన్యాస యోగం రెండు ఒకటి కాదు. దీని యొక్క పరిణతి అంటే కేజీ టు పీజీ అంటారు చూసారా. ప్రాథమిక దశలో కర్మలు చెయ్యాలి, కర్మ ద్వారా ఫలితాన్ని అనుభవించాలి, ఆ కర్మ యొక్క ఫలితాన్ని నలుగురికి ఇవ్వాలి, అది నిరపేక్షంగా కర్మలు చేయటం. ఆ తర్వాత కర్మ సన్యాసం చేయమన్నారు. కనుక పై స్థాయిలో చెప్పిన మాటని సూపర్ స్టాండర్డ్గా పై స్థాయిలో చెప్పింది కర్మ సన్యాసం. కనుక అంటే ఇక్కడ చెప్పబడేది ఏంటంటే నేను చేస్తున్నాను ఇది నాది అనుకోకుండా, నువ్వు ప్రతిదీ కూడా నీ మీద పూసుకోకుండా, నీదేమీ లేదురా బాబు సాక్షి మాత్రంగా నీ డ్యూటీ మాత్రమే నువ్వు చేస్తున్నావు, కానీ దీని మీద వచ్చేటువంటి మంచి ఫలితం కానీ చెడ్డ ఫలితం కానీ కాల ప్రభావం వల్ల వస్తుంది. నువ్వు చేసినటువంటి కర్మ యొక్క ఫలితమే, కానీ దాన్ని అనుభవించే యోగం ఉన్నవాడు అనుభవిస్తాడు, లేనిది లేదు. ఉదాహరణకి మంచి పదార్థాలు ఇంట్లో వండి పెట్టుకుంటాం, మనం డైనింగ్ టేబుల్ పెట్టుకుంటాం, ఇంకో 2 నిమిషాల్లో తిందాం అనుకుంటాం, ఇంతట్లో ఎక్కడి నుంచో ఫోన్ వస్తుంది, వాళ్ళ అనవాడు హాస్పిటల్లో ఉన్నాడని పరిగెత్తుతాం. ఏదైతే నువ్వు కర్మతో సాధించావో ఆ కర్మని నువ్వు అనుభవించే స్థితి కూడా నీకు రాని పరిస్థితి వస్తుంది అన్నట్టుగా ఇక్కడ భగవద్గీతలో అనేక యోగాలు చెబుతూ చివరిగా చెప్పింది కర్మ సన్యాస యోగం. కనుక మొట్టమొదటే చివరిది చదవకూడదు, మొదలు కర్మయోగాన్ని చదవాలి, ఆ కర్మ ద్వారా భగవంతుడి యొక్క విభూతులను తెలుసుకోవాలి, ఆ తర్వాత భక్తి రావాలి, ఆ భక్తి ద్వారా జ్ఞానాన్ని వృద్ధి చేసుకోవాలి, అప్పుడు పరిపూర్ణ వైరాగ్యం వస్తే తరిస్తారని చెప్పడానికి చివరి స్థాయిగా సన్యాస యోగాన్ని చెప్పారు. కనుక కర్మయోగమే భగవద్గీత ప్రధానంగా చెప్తున్నట్టుగా మనమందరూ ఆలోచించడం మంచిది.